పార్వతి పార్వతి డాక్టర్ పార్వతి డాక్టర్ అమ్మ పార్వతి డాక్టర్ పార్వతి పార్వతి లే పార్వతి డాక్టర్ 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 ఏమైంది? హత్య ప్రయత్నం జరిగింది డాక్టర్. కొడుకు ఊపిరితో ఉంది. నా కోడల్ని కాపాడండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్ సేవ్ హర్ ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా కాపాడండి డాక్టర్. పార్వతి లే పార్వతి డాక్టర్ ప్లీజ్ పార్వతి పార్వతి నీకేం కాదు పార్వతి బ్రో నీకేం కాదు నువ్వు బతుకుతావు నేనున్నాను పార్వతి 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 నా మాట వినిపిస్తోందా? నా మాట వినిపిస్తోందా? నువ్వు ఉంటేనే ఈ కుటుంబం ఉంటుంది. నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తేనే మా ప్రాణాలుంటాయి పార్వతి. పార్వతి ప్లీజ్ డాక్టర్ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి పార్వతి ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. ఆంటీ పార్వతి డాడ్ అమ్మ పార్వతి అమ్మ పార్వతి నువ్వేం కంగారు పడకు. డాక్టర్ పల్స్ చాలా స్లోగా ఉంది. బ్లడ్ కూడా చాలా పోయింది డాక్టర్. ఇంజెక్షన్ ఇవ్వు. ఏం కాదు పార్వతికి ఏం కాదు. నా మాట అఖిల నువ్వు కంగారు పడొద్దు. అఖిల ధైర్యంగా ఉండవలసింది నువ్వు పెద్ద బాబాయ్. అఖిల పార్వతి క్షేమంగా ఉంటుందనే నమ్మకంతో ఉండండి. అవును మామ్, వదిన బ్రతుకుతుంది. తనకు తెలుసు మనందరం ఉంటే ఒకటిగానే ఉంటామని, లేదంటే ఒకటిగానే పోతామని వదినకి తెలుసు. ఇప్పుడు దాకా రక్తం పోతూనే ఉంది కదా చిన్నబాబు. పార్వతి బతుకుతుందంటావా? బ్రతుకుతుంది. స్పృహలో లేకపోయినా సరే పార్వతి మన మాట వింటుంది. తను మన కోసం బ్రతకాలని చివరి దాకా ప్రయత్నిస్తుంది. పై కనబడదు గాని తన మనసులో ఎంత పోరాడుతుందో మనకు తెలుసు. బ్రో వదిన మాట కాదందు. ఇప్పుడు కూడా నీకోసం మన కుటుంబం కోసం ప్రాణాలతో ఉంటుంది. ఇదంతా నిజం, జరగబోయే నిజం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. పేషెంట్ ట్రీట్మెంట్ కి అడ్వాన్స్ అమౌంట్ కట్టాలి. ఎక్కడ? రిసెప్షన్ లో మేడం. పదండి. అఖిల నేను కట్టేస్తాను. మీరుండండి, నేను కట్టొస్తాను.
డాక్టర్ పార్వతికి ఎలా ఉంది? పార్వతికి ఎలా ఉంది? హోప్లెస్ సార్. హార్ట్ బీట్ రికార్డ్ అవడం లేదు, బాడీ కూడా రెస్పాండ్ కావడం లేదు. 24 గంటలు అబ్జర్వేషన్ చేసినా భరోసా ఇవ్వలేం. తను ప్రెగ్నెంట్ డాక్టర్. ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు. క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడాలి డాక్టర్, ప్లీజ్. నా బిడ్డ కోసమైనా తను బతుకుతుంది డాక్టర్. మా అమ్మ నాన్నల మీద దాడి చేసిన శత్రువులు ఎవరో అది చెప్పడానికైనా తన కళ్ళు తెరుస్తుంది. వారసుని అందించాలని, మాటని నిలబెట్టుకోవాలని చెప్పిన పార్వతి మాట తప్పకూడదని ఈ ప్రమాదం నుంచి బయటపడుతుంది డాక్టర్. మిరాకిల్ జరిగితే తప్పించి తనని కాపాడటం కష్టమనిపిస్తుంది సార్. డాక్టర్, మీరు శక్తివంచన లేకుండా కృషి చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. మా వదిలి బ్రతుకుతుందని మేము చెప్తున్నాం డాక్టర్. తను పట్టుదలగా ఉంటుంది. మీరైతే ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్. తన కడుపులో బిడ్డుందన్నారు. రిస్క్ ఫ్యాక్టర్ ఇంకా పెరుగుతుంది. కానీ మా ప్రయత్నం మేం చేస్తున్నాం. డాక్టర్, ఏం కాదు నాన్న, కంగారు పడకు. నాన్న, పెద్దబాబు, వదిలికి ఏం కాదు కదా? భారతికి ఏం కాదు నాన్న. వదిలికి ఏం కాదు కదా, నువ్వు డాడ్? కంగారు పడద్దు. డాడ్, వదిలికి ఏం కాదు కదా? ఈ పేషెంట్ తాలూకు అమౌంట్ మేడం పే చేస్తారు. ఎంత కట్టాలి? 2 lakhs మేడం. 2 లక్షలా? ఎమర్జెన్సీ కేసు కదా మేడం, అందుకే. అంత అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? ఏం చేస్తున్నావు అఖిలా? మీరు కట్టిన మంగళసూత్రాలే ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి. పసుపు కొమ్ముతో ఉంటావా అఖిలా? పస్తులతో ఉండమన్నా ఉంటానండి, సుమంగళిగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. కానీ నా వాళ్ళని ఓడిపోనివ్వనండి. ఏమీ చేయలేనప్పుడు, ఎవ్వరూ ఆదుకోనప్పుడు చివరికి అక్కరకొచ్చేది మంగళసూత్రాలే. డబ్బు లేదమ్మా, ఎదుగో ఇది ఉంది. మేడం, మేం గోల్డ్ తీసుకొని అడ్వాన్స్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. తాకట్టు పెట్టాలన్నా, అమ్మాలన్నా ఇప్పుడంత టైం లేదమ్మా. నా నా- నా కోడలు చావు బతుకుల్లో ఉందమ్మా. ప్లీజ్ ఇది తీసుకుని రిసిప్ట్ రాసిచ్చి ప్లీజ్. ప్లీజ్ అమ్మా. భవానీ, అక్క, పసుపు కొమ్ములు తీసుకురా. ఇదిగో అక్క.
త్వరగా బిల్ చేయమ్మా. అక్క ఆంటీ ఆలోచించకండి ఆంటీ. పార్వతి బ్రతకడానికి ఏమైనా చేస్తాం. అవునక్క, పార్వతి లేకపోతే మనమెవరం బతకలేమని తెలుసు. అలాంటప్పుడు ఈ బంగారం ఒంటి మీద వేసుకుని ఏం చేస్తావక్క? తీసుకో అక్క, తీసుకో. ఇదిగోమ్మా. మనమంతా ఒక్కటేనని ఆ దేవుడికి ఇప్పటికైనా అర్థం కావాలి. మన నుండి పార్వతిని తీసుకెళ్లలేడని అర్థం కావాలి. ఆ దేవుడు దయ చూపకపోయినా మనం చూపించే ప్రేమకైనా పార్వతి కోలుకుంటుందాంటీ. నువ్వేం చేయమంటే అది చేస్తామక్క. ఇది త్యాగం కాదు, మా బాధ్యత. మేడం, రిసిప్ట్ తీసుకోండి. మీరు డబ్బు అడ్జస్ట్ చేసుకున్నాక మీ గోల్డ్ తిరిగి తీసుకోవచ్చని మేనేజ్మెంట్ చెప్పింది. ఎంత డబ్బైనా కడతా, మా పార్వతిని బతికించుకుంటా. ఓకే మేడం. అంతేనక్క. మన కుటుంబం కోసం పార్వతి ప్రాణమైనా ఇస్తుంది. అలాంటప్పుడు నా కిడ్నీ అయినా అమ్మేస్తానక్క. అంత అవసరం రాకముందే పార్వతి కళ్ళు తెరుస్తుంది. చూడండి ఆంటీ. పదండి, రండి. ఓ నెగిటివ్ బ్లడ్ ఇమీడియట్ గా కావాలి. అరేంజ్ చేయండి. స్టాక్ లేదు మేడం. వాట్? లేదా? అవును మేడం. వేరే బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసి తెప్పించండి. ఇట్స్ ఎమర్జెన్సీ. సరే మేడం. డాక్టర్ ఏమన్నారండి? డాక్టర్ వచ్చి వెళ్ళారు అఖిల. తన కండిషన్ క్రిటికల్ గానే ఉందన్నారు అఖిల. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ 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 డాక్టర్, నా కోడలికి ఎలా ఉంది? ప్రాబ్లమేటిక్ గానే ఉంది మేడం. బీపీ, హార్ట్ బీట్ నార్మల్ స్టేజ్కి వస్తేనే తప్ప ఆపరేషన్ చేయలేం మేడం. ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. సార్ సార్, నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే. నేను ఇస్తాను. నా పార్వతి నేను కాపాడుకుంటాను. అట్లీస్ట్ 10 యూనిట్స్ అయినా కావాలి. ఒక్కళ్ళిద్దరు ఇచ్చినా సరిపోదు. డాక్టర్, నాలో ఉన్న చివరి రక్త బొట్టైనా ఇస్తాను, కానీ తను బతకాలి. కానీ సార్ ప్లీజ్. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ మీరు రండి. వెళ్ళన్నా. అఖిల, ధైర్యంగా ఉండు.
పెద్ద బాబు ఓకే పెద్ద బాబు ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో ఓకే ఏం పర్లేదు పర్వాలేదు కదా ఐఎమ్ ఓకే మామ్ ఓకే ఐఎమ్ ఓకే డాక్టర్ 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 మా వదినకి ఎలా బాడీకి ఎలా ఉంది ఉంది సారీ మేడం, ఏమైంది డాక్టర్ పెద్ద ప్రాణాన్ని కాపాడుకోవాలంటే చిన్న ప్రాణం కోసం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమంటున్నారు డాక్టర్ ఎస్ సార్, పేషెంట్ పార్వతికి ఆపరేషన్ చేయాలంటే అనస్థీషియా ఇవ్వాలి. కడుపులో బిడ్డకు ప్రమాదం. తల్లిని బ్రతికించాలంటే బిడ్డ ప్రాణాలు పోతాయి. ఆపరేషన్ చేయండి. కానీ బిడ్డ ప్రాణం దక్కదు సార్. నిర్ణయం తీసుకోవాలని చెప్పట్లేదు. పార్వతికి ఆపరేషన్ చేయాలంటే ఫార్మాలిటీగా సంతకం చేయాలి. అన్నిటికీ మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మా ప్రేమకు ప్రతిరూపాన్ని త్యాగం చేసుకుంటే గాని పార్వతిని కాపాడుకోలేమని ఆ భగవంతుడు మాకి పరీక్ష పెట్టాడు. కానీ తర్వాతైనా నా పార్వతికి నేనేం సమాధానం చెప్పాలి?